హాయ్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి నెక్స్ట్ 6 ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మనం మాట్లాడుతున్నాం. ఈ వీడియోకి నేను 50 లైక్స్ టార్గెట్ ఇస్తాను. 50 లైక్స్ చేయండి ప్లీజ్. ఎందుకంటే లైక్ చేసినారంటే చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దీన్ని నేను సండే అనాలిసిస్గా పేరు పెట్టాను. ఇప్పుడు మనకి సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే లాస్ట్ వీక్ ఏం జరిగింది సీరియల్లో అంత కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు నాకు కూడా పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. ఎందుకంటే అంత కథ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్ జరుగుతుంటే ఆ పార్ట్ని సంబంధించి ఏదన్నా నేను చెప్పేదాన్ని నాకు ఈజీగానే ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ పాటలో సంబంధించి ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు 30 సెకండ్స్ ప్రోమో ఏం వేశారు. మన కావ్య రాజు దగ్గర అవ్వాలి, స్టార్ట్ చేయాలి అనేసి అంటున్నారు. దేని గురించి స్టార్ట్ చేయాలి ఏమి అనేసి ఎక్కడా చెప్పలేదు. సరే అనేసి వాళ్ళు ఇంకా నాకు తెలిసినంత వరకు వాళ్ళు భార్యాభర్తలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ అమ్మగారు కూడా మంచిగా అయిపోయారు. రుద్రాణి గారు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తారు అనేసి మనకు పెద్ద టాస్క్ ఇది. రుద్రాణి గారు ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తారా, లేకపోతే బయట నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? కళ్యాణ్ వచ్చి మన వీళ్ళకి చెప్పారు, అనామికకు చెప్పారు కదా, ఎవరో నేను బయట ఉండే వాళ్ళు కనుక్కుంటాను అనేసి అన్నారు కదా. కనుక్కుంటా అనేసి మన కళ్యాణ్ అప్పు కలిసి ఆ ఆపరేషన్ చేస్తారా? మాయా ఆపరేషన్ అనేసి పెద్ద పేరు పెట్టారు. కానీ ఆ మాయా ఆపరేషన్ పేరు ఏమాత్రం ముందుకు జరగట్లేదు. మళ్ళీ ఇంకోటి నాకు వచ్చే డౌట్, బాసాలు ఏమైనా చేస్తారేమో అని చూడాలి. ఇప్పుడు మనం ఈ వారంలో ఆ పిల్లోడికి తీసుకున్నారు కదా, దత్తత తీసుకున్నారు కదా ఆ పిల్లోడిని. ఆ పిల్లోడి పేరు ఇంతవరకు పెట్టలేదు. ఆ పిల్లోడికి పేరు దుగ్గిరాల వంశంలో బారసాలు చేసి, లేకపోతే దత్తత తీసుకున్నట్టు ఏదైనా ఒక పూజ కార్యక్రమం ఏమైనా అరేంజ్ చేసేది, ఆ విధంగా ఏమైనా జరగచ్చు. ఎందుకంటే సీరియల్ ఇప్పుడు నెక్స్ట్ ఏమి మనకు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. కరెక్ట్గా శనివారంకి స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు పిల్లలు బారసాలు అన్న ఉండొచ్చు, లేకపోతే దత్తత కార్యక్రమం అన్న ఉండొచ్చు. అమ్మ నాన్నలుగా వీళ్ళు ఆ పిల్లల్ని దత్తత తీసుకునేట్టు ఏదైనా ఒక పూజ చేయొచ్చు. అదే 3-4 ఎపిసోడ్లు ఉంటుంది. మళ్ళీ మన కళ్యాణ్ ఆ పూజ ఉంటే మాత్రం అనామిక పోలీస్ స్టేషను, ఆ లాడ్జ్ రూమ్లో హోటల్ రూమ్లో దొరికింది అవంతా స్కిప్ చేస్తారు, కంపల్సరీ స్కిప్ చేసేస్తారు. ఒకవేళ పూజ లేకపోతే మన రుద్రాణి గారు ఏదో ఒకటి స్కెచ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక స్కెచ్ చేసి వాళ్ళ వదిలిని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళ ఉన్నోళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఆ ఇల్లుని డిస్టర్బ్ చేయాలి. కాబట్టి ఏదైనా జరగచ్చు. లేకపోతే ఆఫీస్ సైడ్ నుంచి ఏదన్నా పెద్ద ప్రాబ్లం రావచ్చు. ఆఫీస్ నుంచి చాలా పెద్ద ప్రాబ్లం రావచ్చు. పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళు కావ్య ఏం చేయాలి, రాజు ఏం చేయాలి అనేసి ఏదైనా ప్రాబ్లం జరగచ్చు. ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. నేను మీకు జస్ట్ ఇలా జరగచ్చు అనేసి చెప్తాను. నాకు కూడా తెలియదు. నేను ఫిలిం డైరెక్టర్, సీరియల్ డైరెక్టర్ కాదు. జస్ట్ మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్.